నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను బ్లాగ్స్ ఇన్ యూఎస్ఏ. ఫెస్టివల్స్ దగ్గరకు వచ్చేస్తున్నాయి కదా. ప్రతి ఫెస్టివల్కి మనకి ఈ ముగ్గు పీటలు అనేవి కావాలి. ఇండియాలో అయితే మనం వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు, కానీ యూఎస్ఏలో మనకి అవైలబుల్గా ఉండవు. ఒకవేళ దొరికినా కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. సో ఈరోజు మెయిన్గా నేను ఈ వీడియోలో ఈ ముగ్గు పీట పాలవెల్లి చాలా ఈజీగా అండ్ చాలా తక్కువ బడ్జెట్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే నేను హోమ్ డిపో అనే స్టోర్కి వచ్చేసానండి. సో యూఎస్లో ఉండే వాళ్ళకి ఈ స్టోర్ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మనకి కావాల్సిన పాలవెల్లికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. ఇదేంటంటే బల్క్ స్టోర్ అనమాట. ఇక్కడ మనకి ఏది కావాలన్నా దొరుకుతుంది. ఇక్కడ నేను చూస్తున్నారు కదా 2 మీడియం సైజెస్ రౌండ్వి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇవైతే మొత్తం ఫినిషింగ్ కూడా అయిపోయిందండి, స్మూత్ ఫినిషింగ్ ఉంది. సో మనకి పాలవెల్లికి స్టిక్స్ కూడా కావాలి కదా, దానికోసము నేను స్టిక్స్ కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనంతటా మనమే మన కావాల్సిన సైజు కట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా డిఫరెంట్ సైజెస్ స్టిక్స్ అనేవి ఉన్నాయి. ప్రైజెస్ కూడా $1, $2 ఇట్లా చాలా ప్రైజెస్ కూడా ఉన్నాయండి. అండ్ మన పాలవెల్లికి పీటకి కింద బేస్ కావాలి కదా, అవైతే నాకు ఇక్కడ దొరకలేదు. ఇక్కడ అయితే కొంచెం కాస్ట్లీ కూడా ఉన్నాయి. సో అందుకని నేను మైకెల్స్ అనే స్టోర్కి వెళ్ళానండి. ఆ క్లిప్ అయితే నేను ఇక్కడ యాడ్ చేయలేదు. సో చూసారా, ఇక్కడ నేను ఈ హోమ్ డిపోలో పర్చేస్ చేసినవి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఇందాక చూపించా కదా, ఇలా రౌండ్గా ఆల్మోస్ట్ స్మూత్ ఫినిషింగ్ ఉంది. అండ్ ఈ స్టిక్స్ కట్ చేసుకొని 4 స్టిక్స్ అంటే ఒకే స్టిక్ ఉంటుంది, దాన్ని మనకు సైజుకి తగ్గట్టు కట్ చేసుకోవచ్చు. సో ఇట్లా నేను అక్కడే 4 కట్ చేసుకున్నాను. అండ్ పైన బేస్ అయితే నాకు హోమ్ డిపోలో దొరకలేదు. ఈ పైన రౌండ్ బేస్ అనేది నేను మైకెల్స్ అనే స్టోర్లో తీసుకున్నానండి. అండ్ ఇక్కడ కింద బేసెస్ వచ్చి నాకు ఎగ్జాక్ట్ సైజ్ దొరకలేదు. అందుకని ఇవేంటంటే క్యాండిల్ హోల్డర్స్ అనమాట. సో ఇవైనా కూడా మనము ఈజీగా యూస్ చేసుకోవచ్చు. ఇవి నేను హాబీ లాబీ అనే స్టోర్లో తీసుకున్నాను. సో మనకి ఈ 600 అనే గ్లూ ఏంటంటే ఈ వుడ్కి స్టిక్ చేసుకునే దానికి చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడైతే నేను అన్నిటికీ ఎల్లో కలర్ పెయింట్ వేసుకుంటున్నాను. పెయింట్ వేసుకొని ఒక ½ అన్ అవర్ కానీ మనం ఎండలో ఉంచేస్తే చాలా బాగా ఆరిపోతాయండి. అప్పుడు మనము ముగ్గు వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే నేను ఒక ట్రేస్ పేపర్ రౌండ్గా కట్ చేసుకొని దాని మీద నాకు కావాల్సిన ముగ్గు ప్రాక్టీస్ చేసుకొని వేసుకున్నాను. అండ్ ఇప్పుడు అదే ట్రేస్ పేపర్ని నేను ఆ ముగ్గు పీట మీద పెట్టుకొని ట్రేస్ చేసుకుంటున్నాను. సో నేనైతే ఎల్లో పెయింట్ వేసుకున్నాను కదా, సో దాని మీద నాకు రెడ్ బాగుంటుంది అనిపించింది. అందుకే నేను ఇప్పుడు రెడ్ ముగ్గు ఎల్లో మీద రెడ్ పెయింట్ వేసుకుంటున్నాను ముగ్గుకి. మెయిన్ థింగ్ ఏంటంటే మనం ముగ్గు మధ్యలోకి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నీట్గా పెయింట్ వేసేసుకోవాలి రెడ్ పెయింట్తో.
సో సైడ్ బార్డర్ అయితే నేను గ్రీన్తో వేసుకుంటున్నానండి. ఇది నేను ట్రేస్ ఏం చేసుకోవట్లేదు, డైరెక్ట్గా చేత్తో వేసేసుకుంటున్నాను. ముగ్గు అండ్ సైడ్ బార్డర్ మొత్తం అయిపోయింది. మధ్యలో అయితే రెడ్ కలర్ వేసుకున్నాను అండ్ సైడ్ బార్డర్స్ వచ్చి గ్రీన్ కలర్ వేసేసుకున్నాను. అండ్ ముగ్గుకి ఎప్పుడైనా మనం చుక్కలు పెడితేనే బాగుంటుందండి. అందుకని ఒక ఇయర్ బడ్ తీసుకొని వైట్ పెయింట్తో నేను ఇలా చుక్కలు పెట్టుకుంటున్నాను. అండ్ సైడ్స్ కూడా గ్రీన్ కలర్ వేసుకున్నాం కదా, దానికి మాత్రం నేను రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో చుక్కలు పెట్టుకున్నానండి. ఇట్లా అయితే మెయిన్ పీట అనేది రెడీ అయిపోయింది. సో మనకి ఇప్పుడు పాలవెల్లి కంపీట రెండు చెప్పాను కాబట్టి నేను ఈ పాలవెల్లికి కావాల్సిన పైన పిల్లర్స్ నేను స్టిక్ చేసేసుకుంటున్నాను. ఇవి రిమూవబుల్ అనమాట, మనకు అవసరం ఉన్నప్పుడు ఉంచుకోవచ్చు, లేదు మన ఊరికే పీటగా యూస్ చేసుకోవాలన్నప్పుడు అవి తీసేసుకోవచ్చు. కింద నేను చూపించాను కదా, కింద క్యాండిల్ హోల్డర్ స్టిక్ చేసేసుకున్నాను. అండ్ ఇట్లా పాలవెల్లికి ఇలా రౌండ్గా ఉండేదానికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని స్టిక్ చేసేసుకున్నాను. మొత్తం నేను ఈ 600 అని చెప్పాను కదా, ఆ గ్లూతో స్టిక్ చేసుకున్నానండి. సో ఇట్లా చూసారు కదా, ఆ పాలవెల్లికి కూడా ఈ స్టిక్స్ అనేవి స్టిక్ చేసేసుకున్నాను. మీకు కావాలంటే స్క్రూస్తో కూడా పెట్టేసుకోవచ్చు. చూసారా, ఎంతో అందమైన పాలవెల్లి కమ్ము ముగ్గుపీట రెడీ అయిపోయింది. సో మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.